నందూస్ వరల్డ్ అలియాస్ రమణ నందన, జాగర్లపూడి మధుకర్, జాగర్లపూడి రమణ నందన. ఎక్కడ చూసినా ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. రోజుకో కొత్త తోణం బయటకు వస్తుంది, కొత్త కొత్త కేసులు బయటకు వస్తున్నాయి. మొదట అయితే చాలా మంది లక్షల రూపాయలు యుఎస్ ఫ్రాడ్ కేసు దీంట్లో ఉంది. అంతేకాకుండా చాలా మంది కంపెనీస్ పెట్టాము, మేము సిఓఎస్ ఇస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి, వీసా ఇస్తాము, డబ్బులు ఇవ్వండి అని కొన్ని లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనిపైన అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది? యూకే గవర్నమెంట్ ఏమంటుంది? అలాగే మరి ఇండియాకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఏం జరుగుతుంది అసలు? ఇవన్నీ మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఇంటర్నేషనల్ అడ్వకేట్ యూకే నుంచి ఉన్నారు కావేటి శ్రీనివాసరావు గారు. జూమ్ కాల్లో మరి లైన్లోకి తీసుకుందాం. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్, ఇప్పుడు ఈ కేసుని ఎలా చూడాలంటారు? అసలు నందూస్ వరల్డ్ పై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపించాలంటే ఎలాంటి ఆధారాలు అవసరం? అసలు ఫస్ట్ ఆధారం ఏంటంటే వీళ్ళు యాక్చువల్ గా వీళ్ళ కంపెనీస్ ఎప్పుడు పెట్టారు, ఎన్ని కంపెనీస్ పెట్టారు, ఈ కంపెనీస్ కి ఏమైనా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ లైసెన్స్ వాళ్ళకు ఉందా, మూడోది వీళ్లకు ఈ క్లయింట్స్ అంతా ఎలా దొరికారు అంటే సోషల్ మీడియా మాధ్యమంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఫేస్బుక్లలో అక్కడెక్కడ పెడితే వాట్సాప్ గ్రూపులలో వాళ్ళు ఇన్స్టిగేట్ చేశారు. అంటే ఎవరైనా స్టూడెంట్స్ వస్తే మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది వీళ్ళ గురించి? సరే, ఆమె యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుందో అది వేరు, బట్ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు ఉన్నాయని, వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తామని ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు కదా. సో ఎవరైతే వాట్సాప్ మీడియాలో ఇందులో చూసి వాళ్ళు, ఎందుకంటే ఆమె సోషల్ మీడియాలో ఆమెకున్న ప్రెజెన్స్ అదొక పెద్ద, అంటే ఆమె గనిలాగా ఆమెకు, అంటే ఆమెకు ఒక యాసెట్. ఎవరైనా చూస్తే ఎవరు అంటే కొడతాం కదా, చూస్తాం కదా, ఆన్లైన్ లోకి వెళ్ళి చూస్తాం. ఇప్పుడు అంతా ఆన్లైన్ మయమే కదా ప్రపంచం అంతా. ఎవరి గురించి అన్నా ఏదైనా ప్రోడక్ట్ కూడా కొనుక్కోవాలంటే మనం ఆన్లైన్ లో రేటింగ్ చేసి కొనుక్కుంటాం. సో ఏంటంటే అట్లా ఆమెకున్న ఆ పలుకుబడి, ఆ పరపతి చూసి జనాల్ని ఆకట్టుకున్నారు. వాళ్ళు ఆకట్టుకున్న తర్వాత వాళ్ళ కొంతమందిని ఆమె కలిసింది, కొంతమంది వాళ్ళ హస్బెండ్ కలిచారు. అంటే వాళ్ళు ఎక్కడ ఫార్మల్ సెట్టింగ్ ఆఫీసులలో కలవలేదు, బయట రెస్టారెంట్లలో కలవటం, లేకపోతే బయట కలవటం, ఫోన్ లో మాట్లాడటం చేసి వాళ్ళను ప్రభావితం చేశారు. చేసి మీకు జాబ్ ఇస్తాం, మేము స్పాన్సర్షిప్ చేస్తాం, సర్టిఫికేట్ స్పాన్సర్షిప్, దీనికి కొంత ప్రైస్ అవుద్ది, డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి దే స్టార్టెడ్. సో మరి స్టూడెంట్సే కానీ, ఇక్కడ వర్క్ వీసాలో వచ్చిన వాళ్ళు, లేకపోతే బయట దేశం నుంచి కూడా, ఇండియా నుంచి కూడా, వేరే కంట్రీస్ నుంచి కూడా కాంటాక్ట్ అయ్యారు. అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ కొన్ని, అంటే ఈ 12-13 కంపెనీస్లలో ఏ కంపెనీ అకౌంట్ లో కూడా డబ్బు తీసుకోలేదు. కొన్ని భర్త అకౌంట్ లో, డిఫరెంట్ అకౌంట్స్ లలో డబ్బులు తీసుకున్నారు, డబ్బులు వేయించుకునేసి కొంత డబ్బు ఇండియాలో కూడా వేయించుకున్నారు. అంటే వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండే ఇది. వేసుకున్న తర్వాత మరి ఉద్యోగాలు ఇవ్వాలి కదా, ఉద్యోగం ఇస్తానని తీసుకొని చాలా సార్లు ఉద్యోగాలు లేవు. నంబర్ 1. నంబర్ 2 ఏంటి, అక్కడ యాక్చువల్ గా ఆ పర్టికులర్ కంపెనీస్ అడ్రస్లు పెట్టారు ఆన్లైన్ లో, ఆ పర్టికులర్ కంపెనీస్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చారు. అక్కడ ఆ పర్టికులర్ అడ్రస్ పోతే అసలు అక్కడ కంపెనీ లేదు. మూడోది, కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గర, వేరే కంపెనీస్ వాళ్ళ దగ్గర కూడా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసి వేసుకొని మళ్ళీ అవి కూడా అమ్మారు. అంటే ఫ్రెండ్స్ కంపెనీస్ అవి ఉంటే కూడా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ వీళ్ళు కొనుక్కొని వీళ్ళు ఒక 8 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పెట్టుకొని అవతలకు 2-3 లక్షలు ఇచ్చి కూడా అవి కూడా అమ్మారు. కొన్నిసార్లు ఫేక్ కూడా చేశారు, అంటే మన కంప్యూటర్ మీద కూర్చొని ఫేక్ కూడా చేశారు. అంటే దీన్ని ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, ఫేక్ ఆఫర్, ఇవన్నీ కూడా చాలా చాలా సీరియస్ ఇమిగ్రేషన్ వయలేషన్స్. నంబర్ 1 అంటే వయలేషన్ అని కూడా అన్నట్టు, వయలేషన్ అనేది చిన్న పదం, ఇమిగ్రేషన్ ఫ్రాడ్ కింద పరిగణిస్తారు. అసలు శ్రీనివాసరావు గారు, వీళ్ళకి ఇన్ని కంపెనీలు పెట్టడానికి ఎవరు అంత అథారిటీ ఇస్తున్నారు? ఇప్పుడు నార్మల్గా ఇండియాలో అయితే కంపెనీలు పెట్టడం చాలా కష్టం, ఎన్నో లీగల్ ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్లు. మరి యూకేలో ఇన్ని కంపెనీలు, నందనాస్ కిచెన్ మీద నందనాస్ కేఫ్ అని వింటూ ఉన్నా, ఇన్ని కంపెనీలు ఎలా పెట్టారు? యూకే గవర్నమెంట్ ఎలా ఒప్పుకుంటుంది? ఎక్సలెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే అంటే ఇంగ్లాండ్ లో కానీ, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలో ఇండియాలో ఉన్నట్టు రెస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు ఒకటే పెట్టుకోవాలి, రెండో పెట్టుకోవాలని లేదు.
మీరు అంటే బికాస్ దీస్ ఆర్ ఆల్ క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అంటారు. మ్మ్. క్యాపిటలిజం మీద అంటే ఎంటర్ప్రైజింగ్ ఆంటర్ప్రినోరియల్ కంట్రీస్ ఇవన్నీ. అంటే ఏంటి, మీరు ఎన్ని వ్యాపారాలు పెట్టుకొని ఎంత మీరు ట్యాక్స్ కట్టి మీరు ఎంతమందికి ఉద్యోగం జనరేట్ చేస్తే వాళ్ళు అంత ఎంకరేజ్ చేస్తారు. ఓకే, సో ఎన్ని అందులో కంపెనీలైనా నేరం ఏం పెట్టుకోవచ్చు. లేదు, చేసుకోవచ్చు, నేరం ఓకే. ఏం లేదు. మ్మ్. ఎన్ని కంపెనీస్ అని పెట్టుకోవచ్చు. కానీ మీరు ఏం చేయాలి, కంపెనీస్ పెట్టుకుంటే ఏం చేయాలి, కంపెనీ అంటే మనకు ఇండియాలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అని ఉంటుంది. రైట్. ఆ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ అయినా లేకపోతే ఎల్ఎల్సి అయినా అలాగే పెట్టుకున్న తర్వాత మీరు వాటికి ట్యాక్స్ కట్టాలి. అంటే డిఫరెంట్ ట్యాక్సెస్ కట్టాలి. ఒకవేళ మీరు ఆ ట్యాక్సెస్ కట్టుకోగలిగితే ఇబ్బంది లేదు. మ్మ్. ఇప్పుడు ఈ వీళ్ళ కంపెనీస్లలో కొన్ని కంపెనీస్లలో వాళ్ళు ఏం చేశారు, ఇన్యాక్టివ్ అని ఉంది కొన్ని కంపెనీస్, అవును, కొన్ని యాక్టివ్ ఉన్నాయి, కొన్ని డిజల్యూషన్ అని ఉన్నాయి. మొన్నే ఇవి రిజైన్ 3 different అయినట్టు కూడా తెలుస్తోంది, రిజైన్ చేసినట్టు రమణ నందన అనేది. ఎస్. అవును. ఎందుకు అంటే యాక్టివ్ అనేటి అంటే మీరు వ్యాపారం చేస్తున్నారు, కంప్లైన్స్ చేస్తున్నారు, అంటే కంపెనీలో కంప్లైన్స్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ లో కంప్లైన్స్ చేస్తున్నారు, ఇంకా 10-15 లాస్ ఉంటాయి, కంప్లై చేస్తున్నారు, చేస్తే యాక్టివ్ గా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆ కంప్లైన్స్ చేయరో కంపెనీ పెట్టుకొని, ఎప్పుడైతే కంపెనీ ట్యాక్స్ కట్టరో అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్యాక్టివ్ చేసేస్తుంది. ఓకే. మూడోది, వీళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని కంపెనీస్ ను చంపేస్తున్నారు, డిజాల్వ్ చేసేస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని కంపెనీ అంటే కొన్ని 3-4 కంపెనీస్ నుంచి వీళ్ళకు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉంది, మ్మ్. అది మార్చి అమ్మారు. తెలిసిన తర్వాత జనాలు కంప్లైంట్ చేస్తారు కదా మ్మ్. ఇమిగ్రేషన్ కి, డిపార్ట్మెంట్ హోమ్ కి. ఆ అవును. కంపెనీ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ రివొకేషన్ అయిపోయింది కొన్ని కంపెనీస్ కి. అంటే క్యాన్సిలేషన్ అవుతే ఏం చేశారు వీళ్ళు, ఇమ్మీడియట్ గా ఆ కంపెనీస్ నుంచి ఈమె రిజైన్ చేసి దాన్ని డిజాల్వ్ చేయడమో, ఇన్యాక్టివ్ చేసి తీసుకెళ్లటమో, దాన్ని అంటే అట్లా చేశారు. చాలా అంటే సేఫ్ గా చూసుకున్నారు ముందుగానే. అట్లా అంటే ఇదంతా క్రిమినల్ ఇంటెంట్. మ్మ్. ఆ ఇంటెంట్ ఆఫ్ మైండ్ ఏంటంటే చీటింగ్ చెయ్యాలి, ఫ్రాడ్ చేయాలి. ఇప్పటి నుంచే కాదు, చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో ఎవరైతే బాధితుడు ఉన్నాడో గుంటూరులో, ఆ పిల్లోడు 2-3 సంవత్సరాల కిందే ఫైల్ చేశాడు కంప్లైంట్. ఓకే. కానీ బయటికి రాలేదు. ఎందుకంటే వీళ్ళు పెద్ద మనుషులు, ఆమె సినిమా యాక్టర్ లాగా చిరంజీవి లాంటి వాళ్ళతో ఫోటోలు దిగి పెడుతుంది. వీళ్ళ నాన్నగారు అంతా గుంటూరులో, వాళ్ళ అత్తయ్య గారు, మామగారు, వీళ్ళు రాజకీయంగా కొంత పలుకుబడి ఉన్న కుటుంబం అంతా కూడా. మ్మ్. సో రాజకీయమైన పలుకుబడి కుటుంబం అంటే ఎవరు టచ్ చేయరు కదండి. మ్మ్. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, వాళ్ళని ఏమి చేయలేదు ఎవరు. అలాగే ఆరోపణలు ఉంటే మాత్రమే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేరు కదా, దానికి ప్రూఫ్స్ కావాలి. చేయొచ్చండి. ఓకే. ఇండియన్ లా ప్రకారము మ్మ్. ప్రైమా ఫేసి మీకు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఓకే. మీరు చెయ్యొచ్చు. మ్మ్. కానీ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు చార్జ్ షీట్ చేయొచ్చా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. ఓకే. మ్మ్. మరి ఇప్పుడు వీళ్ళ మీద చేస్తారంటారా, చేశారా? ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ పెట్టారు ఇండియాలో. అమెరికాలో అట్లీస్ట్ ఒక 10 కంప్లైంట్స్ వెళ్తున్నాయి, మ్మ్. 10 డిఫరెంట్ ఏజెన్సీస్ కి. అంటే క్రౌన్ పోలీస్ కి వెళ్తుంది, ఇమిగ్రేషన్ కి వెళ్తుంది, హ్యూమన్ రైట్స్ కూడా వీళ్ళు ఉల్లంఘనలు చేశారు. కొంతమందికి ఒక డాక్టర్ అంటే అమ్మాయి యూకేలో ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ డాక్టరు, అమ్మాయి కాల్లో నాకు చెప్పింది, సార్ నాకు వాళ్ళ కిచెన్ లో జాబ్ ఇచ్చి నా కొడుకు, నా పిల్లతో వెళ్తే నేను కడుపుతో ఉంటే అసలు చాలా ఘోరంగా ట్రీట్ చేసింది నన్ను, నేను కడుపుతో ఉన్నా కూడా. రెండోది, 40 గంటలు ఇవ్వాల్సిన ఉద్యోగం 5 గంటలు ఇచ్చింది. నాలుగోది, ఇంకో వాళ్ళకు ఏదైతే బయట $18 $21 ఇచ్చేదని ఒప్పుకునేది, ప్రివైలింగ్ వేజ్ అనేది $5 $6 ఇచ్చింది. సో చాలా అంటే ఇన్హ్యూమన్ గా బిహేవ్ చేసింది. చాలా మానవ హక్కులు ఉల్లంఘనలు జరిగాయి. ఒక లేబర్ ఎంప్లాయీ రైట్స్ చాలా ఉల్లంఘనలు జరిగాయి. ఏంటి అంటే, మీకు తెలుసా, నీకు అసలు ఏం చదువు ఉంది, నీకేం తెలుసు అని కూడా అంది. అంటే చాలా మమ్మల్ని రుణీకరంగా చూసి ఒక ఎంప్లాయీ కూడా సరిగా ట్రీట్ చేయకుండా, అంటే దేర్ ఆర్ సమ్ వయలేషన్స్ ఆఫ్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ. అది కాకుండా హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ కాకుండా స్లేవరీ కూడా, అంటే మోడర్న్ డే స్లేవరీ కింద కూడా పరిగణించే పద్ధతులు చేశారు వీళ్ళు. అంటే ఇవన్నీ కూడా చాలా సీరియస్ అఫెన్సెస్ అండి. ఓకే. ఇవన్నీ ఏదో మామూలుగా పోయేటివి కావు. సార్, అలాగే సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు, రివ్యూలు కోర్టులో ఆధారాలుగా ఉపయోగపడతాయా మరి?
డెఫినెట్ గా ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఇప్పుడు మరి నీకు ఇంత డైమండ్లు, గోల్డ్, పంచెలు కట్టియడానికి ఇంత లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. మరి మీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ డబ్బులు ఎలా వచ్చాయి? అంటే మీరు భార్యాభర్తలు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? మరి ఇన్అప్రోప్రియేట్ అసెట్స్ అని అంటారు. ఇప్పుడు గతంలో కూడా మన ఇండియాలో కూడా చాలా మీద కేసులు కట్టారు కదా, అంటే రాజకీయవేత్తల మీద. ఏంటంటే మరి మీ దగ్గర అంత ధనం ఎలా వచ్చింది? ఇన్అప్రోప్రియేట్ గా ఎంత అసెట్స్ ఎలా ఉన్నాయి? మీ జీతం ఎలా? మీ ఇన్కమ్ ఏంటి? దాని మీద కూడా డెఫినెట్ గా ఇండియాలో ఆరా తీస్తారు, ఇక్కడ ఆరా తీస్తారు, యూకేలో కూడా. ఇవి మళ్ళీ ట్యాక్స్ కట్టలేదు. ఇప్పుడు డబ్బులు వేరే అకౌంట్లలో ఎంచుకోవటము, ట్యాక్స్ కట్టకపోవటం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవటం, కంపెనీ త్రూ కట్టకపోవటం. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనకి ఇండియాలో జిఎస్టి అనేది ఉంటది. మరి జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఉంది కదా. మరి మీరు ఎప్పుడైనా 1,00,000 మీద ఏదైనా సర్వీస్ చేస్తే మీరు ట్యాక్స్ కలెక్ట్ చేసి ట్యాక్స్ పట్టాలి ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి. అలాగే యూకే లో కూడా వ్యాట్ అనేది ఉంటది. ఇంతవరకు ఇది ఎవరు ఏ మీడియా వాళ్ళు అడిగింది లేదు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. మరి ఏ కంపెనీ కూడా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ లేదు వీళ్ళకు. మరి అన్ని కంపెనీలు పెట్టి లక్షలలో కోట్లలో వ్యాపారం చేస్తామని చెప్పి యూకేలో కూడా మరి వ్యాట్ రిజిస్ట్రేషన్ ఎందులో కూడా కలెక్ట్ చేయలేదు, ఎందులో కూడా కట్టలేదు. మరి ఇది ట్యాక్స్ ఫ్రాడ్ కదండి, ఇవేజన్ ఆఫ్ ట్యాక్స్ కదా. సో మరి మనీ ఇండియాలో కొంత మీ మామగారు అకౌంట్ లో వేయించుకున్నారు, కొంత వేరే అకౌంట్లలో వేయించుకుంటున్నారు. యూకేలో కూడా వేరే అకౌంట్లలో వేయించుకోవటం, దీన్ని మనీ లాండరింగ్ అంటారు కదండి. ఇది చాలా సీరియస్ నేరాలు ఇవన్నీ. అంటే ఒకటి లేవు డబ్బులు చెల్లించాల్సిన బాధితులు తమ డబ్బు తిరిగి పొందే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు మరి ఇవన్నీ చూస్తుంటే? ఉన్నాయండి. అంటే క్రిమినల్ లాలో యూకేలో కానీ, యుఎస్ లో కానీ, ఆస్ట్రేలియా కంట్రీస్లలో మీరు డబ్బు పోయిన డబ్బును మీరు క్లెయిమ్ చేయొచ్చు. మరి క్లెయిమ్ చేసిన తర్వాత మరి వాళ్ళ దగ్గర పోయి రికవరీ చెయ్యాలంటే మొదటిది ఏంటి, వాళ్ళ కంపెనీస్లలో యాసెట్స్ లేవు. అసలు వాళ్ళు ఫైల్ చేసిన ట్యాక్స్ రిటర్న్స్ లో అన్నిట్లలో లావాదేవీలు చూస్తే ఏమి లేవు, లాసులు ఉన్నట్టు ఫైల్ చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, రేపు వాళ్ళు ఉన్న ప్రాపర్టీస్ వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు గుంజేసి తీసేసి అన్ని వాళ్ళు వేరే దేశాలలో పార్కింగ్ చేస్తే చెప్పలేం కదా. అండ్ మూడోది, రేపు వాళ్ళు బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసి దివాలా కోరు దాబా ఫైల్ చేసి మా దగ్గర ఏమీ లేవు, అన్ని ఖర్చు అయిపోయాయి, మేము తిరిగాము, మా దగ్గర ఏం రికవర్ చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా రికవర్ చేయలేరు కదండి. ఏదైనా వాళ్ళ దగ్గర యాసెట్స్ ఉంటే రికవర్ చేయొచ్చు డెఫినెట్ గా. ఇదంతా చూస్తుంటే బాగా పక్కా ప్లానింగ్ తోనే ఇదంతా ముందు నుంచే ప్లాన్ చేసి ఇవన్నీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీనివాస్ గారు చెప్పండి, విదేశీ వీసాలు, ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన కేసుల్లో సాధారణంగా ఏ చట్టాలు వర్తిస్తాయి? ఇమిగ్రేషన్ లా ఫస్ట్ వర్తించుద్ది, రెండోది క్రిమినల్ లా వర్తించుద్ది, మూడోది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా హ్యూమన్ రైట్ లాస్ వర్తిస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఫైనాన్షియల్ లాస్ అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు మనీ లాండరింగ్ అఫెన్సెస్, ట్యాక్స్ ఫ్రాడ్లు, ఇవి చాలా పెద్ద నేరాలండి ఇవన్నీ. అంటే మన దగ్గర అన్నట్టు కూడా తెలుస్తోంది, ఇచ్చి డబ్బులు తీసుకున్నారు ఎంతో మంది దగ్గర. దాన్ని చీటింగ్ కింద పరిగణిస్తారు, ఫ్రాడ్ కింద పరిగణిస్తారు. క్రిమినల్ లా కూడా సీరియస్ గా అప్లికబుల్ అవుతుంది. డెఫినెట్ గా మోర్ దెన్ 10 years ఇంప్రిజన్మెంట్ అవుతుంది. రైట్ సార్. అయితే సంస్థపై కేసు నమోదైతే సంస్థ యాజమాన్యులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందా మరి? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి, ఎక్సలెంట్ క్వశ్చన్. దాన్ని మీరు లిఫ్టింగ్ ద కార్పొరేట్ వీల్ అని, ఒకవేళ సంస్థ తరఫున డబ్బులు తీసుకుంటే మరి సంస్థలో డబ్బులు తీసుకున్నారా? ఇక్కడ తీసుకోలేదు, పర్సనల్ గా తీసుకున్నారు డబ్బులు. సంస్థలో డబ్బులు తీసుకొని ఒకవేళ సంస్థనే చేసింది అంటే లిఫ్టింగ్ ద కార్పొరేట్ వీల్ చేసి దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఆఫీసర్లను చూసి దాని మీద కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళే ఓనర్స్ కింద వస్తుంది, వాళ్ళు డెఫినెట్ గా లయబుల్ అవుతారు. ఓకే. అయితే ఈ కేసులో బాధితులు వెంటనే చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఏంటంటారు? ఫస్ట్, ఎక్కడున్నా కూడా పోలీస్ స్కూల్ డిఫరెంట్ వ్యవస్థలకు, ఇప్పుడు ఇండియాలో ఈడీ ఉంది కదా, ఈడీ కూడా కంప్లైంట్ చేయాలి ఇండియాలో. సో ఎందుకంటే వాళ్ళు మనీ లాండరింగ్ చేశారు. ఇప్పుడు యూకేలో చేస్తున్నాం మేము, ఇప్పుడు ఒక 10-15 ఏజెన్సీస్ కు చేస్తున్నాం కంప్లైంట్స్. అంటే ఫస్ట్ బాధితులు ముందుకు రావాలండి.
రైట్. రెండోది, ఇప్పుడు వీళ్ళందరూ పోయేసి ఎవిడెన్సెస్, బ్యాంక్ స్టేట్మెంట్లు, వాళ్ళు చేసిన అంటే వాళ్ళతో మాట్లాడుకున్న టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా వేరే మీడియా వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మాకు కోఆపరేట్ చేసి, ఆ మీడియా వాళ్ళు, ఇప్పుడు మీలాంటి మీడియా వాళ్ళు చాలా మంది యూట్యూబర్లు యూకేలో కూడా బోల్డని యూట్యూబ్ చేసి, రైట్. బోల్డని ఇన్స్టాగ్రామ్ చేసి పెడుతున్నారు. అవును. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు పెట్టుకొని మీరు మాకు ఇవ్వాలి. ఎందుకు అంటే రేపు మేము కంప్లైంట్ చేసి ఏ మీడియాలలో వస్తుంది, ఏ మీడియా వాళ్ళు ఓనర్స్ దగ్గర ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తే ఎవిడెన్స్ ఉంది అంటే వాళ్ళు ఆ మీడియా వాళ్లకు సబీనో చేసి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు ఈ కేసులో. అంటే కంప్లైనింగ్ విట్నెస్ గా చేయొచ్చు, లేకపోతే డిఫెండెంట్ విట్నెస్ గా కూడా చేయొచ్చు. నేను రైట్. చెప్పేది శ్రీనివాస్ గారు, ఏంటి మీ అంటే దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది ఆరోపించారు, ఏం చెప్పుకున్నారు మీ దగ్గర వచ్చిన బాధితులు? ఇప్పుడు ఒక 12 మంది ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు మ్మ్. అందరూ కూడా ఇదే ఫైనాన్షియల్ ఫ్రాడ్, వాళ్ళందరినీ కూడా మోసాలు, అన్ని అబద్ధాలు చెప్పటం, ఏదైతే కాస్ ఇవ్వటమో, ఫేక్ ఇవ్వటము, లేకపోతే పనికిరాని ఫేక్ ఇవ్వటమో, ఫ్యాబ్రికేటెడ్ కాస్ ఇవ్వటమో, ఉద్యోగం లేదు అక్కడ ఉద్యోగం ఉందని చెప్పటమో, ఓకే. కంపెనీ అక్కడ ఆఫీసే లేదు అక్కడ ఉన్నదని చెప్పటమో, అన్ని ఫ్రాడేనండి, మ్మ్. చీటింగ్, అన్ని చీటింగే. ఓకే. అంటే వాళ్ళకి ఇంటెన్షన్ లేదు అసలు బాగుపరచాలి జీవితాలు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు మనం వీసాలు చేయాలని లేదు. వాళ్ళకు వీసాలు అయ్యేదాకా చూశారు, మ్మ్. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. మనకు ఓకే. వాళ్ళకి వీసాలు లేవు కదా. మ్మ్. ఇప్పుడు ఇంకొక విషయం చాలా మందికి తెలవాల్సింది ఏంటంటే, మీ మాధ్యమంగా ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళని పట్టుకోరు ఇమిగ్రేషన్ వాళ్ళు. వాళ్ళు ఓకే. విక్టిమ్స్ కింద పరిగణించి మ్మ్. వాళ్ళను కంప్లైనింగ్ విట్నెసెస్ గా తీసుకుంటారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు అవ్వవు, ఓకే. మ్మ్. చాలా మంది భయపడుతూ ఉంటారు, ఏం ఏం జరుగుతుందా ఏం అని. అవ్వవండి. మ్మ్. ఇమిగ్రేషన్ వాళ్ళు మిమ్మల్ని విక్టిమ్ కింద చూస్తారు. మీకు ఏమీ అవ్వదు. మీకు విసులుబాట్లు ఉన్నాయి, వీసాలు ఇచ్చే విసులుబాటు కూడా ఉంది మీరు కోఆపరేట్ చేస్తే. మ్మ్. అందరు బయటికి వచ్చి ఏదో మీడియాలలో షేర్ చేసుకునే బదులు మాలాంటి లాయర్స్ దగ్గర షేర్ చేసుకుంటే కొంత న్యాయం అన్న జరుగుద్ది. మ్మ్. మరి మీరేమి, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరేం సలహా ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? కంప్లైంట్స్ డ్రాఫ్ట్ చేస్తున్నామండి. కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నాం. ఓకే. అలాగే గురుగారు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేసు విచారణను ప్రభావితం చేయగలదా మరి? ఎవరు ఏం చేయలేరండి. గవర్నమెంట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. మనం కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత, ఇప్పుడు మేమైనా రేపు అన్ని ఏజెన్సీస్ లో ఫైల్ చేసిన తర్వాత మేము కూడా ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఉండదు. లాయర్ గా ఓకే. బయట యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, లేదా ఫేస్బుక్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ మేము వచ్చి మీడియా ట్రయల్ చేయడానికి ఉండదు. ఓకే. అన్ని ఎవిడెన్స్లు, అన్ని వాళ్ళ పేర్లు, కంప్లైనెంట్ పేర్లు, ఎక్కడెక్కడ ఏజెన్సీస్ లో కంప్లైంట్స్ ఇచ్చాం అది చెప్పడానికి అవన్నీ ఉండవు. మ్మ్. ఎందుకంటే మేము వీ షుడ్ నాట్ డిస్క్లోజ్ ది ఇన్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. రైట్. ఇండియాలో అందరు అడ్వకేట్లు వెళ్ళి చేస్తారు, మాట్లాడతారు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు, కానీ దీన్ని మీడియా ట్రయల్ అంటే అది చేయడానికి ఉండదు. రైట్. ఇంతవరకు ఫైల్ చేసిన తర్వాత నేను కూడా రానండి, ఎందుకంటే నేను యూకే సొలిసిటర్ ని. మ్మ్. యూకేలో కొన్ని చట్టాలు ఉంటాయి, అవి మేము ఫాలో అవును. చెయ్యాలి. మ్మ్. ఇప్పుడు ఇండియాలో అడ్వకేట్ అంటే ఇండియాలో కూడా అడ్వకేట్ నేను, కానీ ఇండియాలో చేసినట్టు ఇక్కడ చేయడానికి ఉండదండి. అయితే ఈ వివాదం నుంచి వినియోగదారులు నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం ఏంటంటే ఏం చెప్తారు? అంటే బయ్యర్ బి అవేర్ అండి. ఇప్పుడు మనం ఏదైనా చిన్న వస్తువు కొనుక్కోవడానికి ఇంకా ముందు చూసి కొనుక్కుంటాం. ఇలాంటి వీసా ఇష్యూసే గానీ, లేకపోతే బయట దేశాలకు మిమ్మల్ని తీసుకెళ్తామని కానీ, Right. ఇలాంటి అనేటప్పుడు కొంత రీసెర్చ్ చేసుకోవాలండి. మనం రీసెర్చ్ చేసుకుని మనం మంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయా, అసలు ఈ కంపెనీ క్రెడిబిలిటీ ఏంటి, రీసెర్చ్ చేసుకోవాలండి. ఈ మధ్య చూస్తే చాట్ జీపీటీని అడిగినా మీ సెల్ ఫోన్ నుంచి చెప్పేస్తుంది. అంటే మనకు ఈ పాతకాలంలో మాకు ఇంగ్లీష్ లో రావు, మేము చదువుకున్న వాళ్ళం కాదు అని లేదు. చాట్ జీపీటీలో బోల్డ్ అని క్లౌడ్, బోల్డ్ అని సోషల్ మీడియాలలో చూసుకుంటే బోల్డ్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వెళ్ళి మీరు తెలుగులో అడిగినా చెప్తుంది అది మాట. అంటే వెన్ యూ వాయిస్ కూడా మానిటర్ చేసి అడిగితే చెప్తుంది ప్రాంప్ట్. అవునా కదా చెప్పండి. ఇదంతా చూస్తుంటే యూట్యూబర్లు బాగా చెప్పింది ప్రజలు ప్రభావితం చేసి నమ్మేస్తున్నారంటారా? అవునండి, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, డెఫినెట్ గా అవుతున్నారు. వాళ్ళ బట్టలు, వాళ్ళ బంగారాలు, వాళ్ళ డైమండ్లు, వాళ్ళు చూపించే ట్రావెల్ చూపించే అవన్నీ చూపించి చాలా ప్రభావితం అవుతున్నారు. వాళ్ళు చూపించే కార్లు, వాళ్ళు చూపించే ఇల్లులు, అవన్నీ డెఫినెట్ గా అవుతున్నారు. అలాగే రీసెంట్ గా మూవీస్ లో కూడా చేశారు కాబట్టి నమ్మాల్సి వచ్చిందేమో చాలా మందికి. ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్.
అన్ని మెరుగు కనిపించేటి అన్ని కూడా బంగారాలు కావు. రైట్. సో డోంట్ బిలీవ్ బై గ్లిటర్స్ ఆర్ గోల్డ్ అని. ఇప్పుడు మన దేశంలో అన్ని సామెతలు ఉన్నాయి, పెద్దవాళ్ళు చెప్తారు మనకి. కానీ ఇప్పుడు మోడర్న్ జెన్జీ పిల్లలు ఎక్కడ వింటున్నారండి? ఇప్పుడు మన పాతకాలంలో తాతలు తండ్రులు అన్ని చెప్పారు కదా, మెరిగేవి ఇవన్నీ చెప్పారు. కానీ ఎక్కడ మన ఆ ప్రావర్బ్స్ ఆ సేయింగ్స్ పెద్దలు చెప్పిన ఎక్కడ వింటున్నారండి జనాలు? సో అవన్నీ కాస్త చూసుకొని చేసుకోవాలి. అలాగే మోసపోయామని భావించే వినియోగదారులు కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించవచ్చా? కన్జ్యూమర్ కోర్ వెళ్ళొచ్చండి, డెఫినెట్ గా కన్జ్యూమర్ ఫోరం లో వేసుకోవచ్చు, అండ్ యూకేలో కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే అది డెట్ కింద పరిగణిస్తారు. కంపెనీస్ మీద డెఫినెట్ గా వేయొచ్చు, వాళ్ళ మీద కూడా వేయొచ్చు. ఎస్, కన్జ్యూమర్ ఫోరమ్స్ లో కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే దానికి మీకు ఖర్చు పడదు. డెఫినెట్ గా వేసుకోవచ్చండి. ఇలాంటి వివాదాల్లో మొదట తీసుకోవాల్సిన చట్టపరమైన అడుగు ఏమిటి శ్రీనివాస్ గారు? అంటే ముందు వీళ్ళు రీసెర్చ్ చేసుకోవాలండి, వాళ్ళకున్న అర్హతలు ఏమిటి. ఫస్ట్ రీసెర్చ్ చేసుకుని ఏదైనా మంచి లాయర్ దగ్గర, ఎవరైతే ఇప్పుడు ఇండియాలో కూర్చొని యూకే లా గురించి చెప్పలేం కదండి. ఇప్పుడు యూకే లా కూర్చొని నేను కెనడా లానో లేకపోతే ఆస్ట్రేలియా లా చెప్పలేను కదా. ఆ పర్టికులర్ కంట్రీస్ లలో చదువుకున్న లాయర్లను, అంటే న్యాయవాదులను, న్యాయ నిపుణులను కాంటాక్ట్ చేసి, అథెంటిక్ సోర్సెస్లలో కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర సలహా తీసుకొని, మూడోది ఏంటంటే వాళ్ళ గురించి మీరు సలహా తీసుకునేటప్పుడు కూడా, ఇప్పుడు నేను అందరికి అదే చెప్తానండి, మీడియా వాళ్ళకు కూడా. కానీ ఎవరైనా ఫోన్ చేస్తే, ఏమయ్యా మీరు నా గురించి రీసెర్చ్ చేయండి ఫస్ట్, నేను ఇచ్చే సలహా అథెంటికేనా కాదా, అసలు దానికి అంటే అథెంటిఫికేషన్ తీసుకోవడానికి నా గురించి రీసెర్చ్ చేసి రమ్మని చెప్తాను ఎవరినైనా. సో అది ముందు రీసెర్చ్ చేసుకొని మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఈ కంపెనీస్లలో ఎన్ని వీసాలు ఉన్నాయి, ఈ కంపెనీస్ వాళ్ళు ఇంతకుముందు గతంలో చేశారా, వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ నంబర్స్ ఉన్నాయా, వాళ్లకు ఫోన్ చేసి, లేకపోతే మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఆ ఏరియాలో ఉన్నారా, లేకపోతే తెలిసిన వాళ్ళని తెలుసుకొని పంపించి మినిమం రీసెర్చ్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టాలండి దేని మీదనైనా కూడా. మనం ఇప్పుడు ఎవరు ఏదేస్తే మనం డబ్బులు పెట్టేస్తాము, డిఫరెంట్ యాప్స్ లో పెట్టేసి అన్ని క్రిప్టోలో పెడతాము, అన్ని స్కామ్లలో పెట్టి పోయిన తర్వాత లబోదిబో అని చెప్పి టీవీలలోకి వచ్చి, యూట్యూబ్లలోకి వచ్చి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి లబోదిబో అంటాం. లాభం ఏంటి చెప్పండి? వాళ్ళు అప్పటికే కంపెనీలు క్లోజ్ అయిపోతాయి, యాప్లు క్లోజ్ అయిపోతాయి, చైనా యాప్లలో పెడతారు. ఇప్పుడు మన మంగ్లీ సబ్జెక్ట్ చూసుకుంటే డబ్బులు పోయిన తర్వాత ఇప్పుడు లబోదిబో మీద అంటే లాభం ఏంటి చెప్పండి? అలాగే సేమ్ థింగ్ కదా. ఇప్పుడు నిన్నేదో యూట్యూబ్ లో చూశాను, వీళ్ళిద్దరు అక్కా చెల్లెలుగా ఫోటో పెట్టి ఇస్తారు యూట్యూబ్ లో, మంగ్లీను ఈమను నందినిని. అంటే వీళ్ళంతా సెలబ్రిటీ స్టాటస్, సినిమా యాక్టర్స్ లాగా సినిమా యాక్టింగ్లలో పాటలు పాడి, లేకపోతే టీవీలలో కనిపించి సినిమాలలో యాక్టింగ్ షూటింగ్లు చేసి, ఎందుకంటే సినిమా హీరోయిన్ లాగా కనపడితే సరిపోదు కదండి. సో దాని వెనకాల కూడా చూడాలి ఏంటి వీళ్ళని. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, డిసెప్టివ్ గా ఉన్న వాళ్ళని డోంట్ గెట్ ట్రాప్డ్. అలాగే శ్రీనివాసరావు గారు, ఒక సంస్థ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంటే చట్టం ఎవరికి ఎక్కువ రక్షణ ఇస్తుంది? వినియోగదారులకా లేదా సంస్థకా? వినియోగదారులకండి, కన్స్యూమర్స్ కి. డెఫినెట్లీ ద రైట్స్ ఆర్ ఫర్ కన్స్యూమర్స్. అయితే ప్రజలు సోషల్ మీడియా సమాచారాన్ని నమ్మాలా లేక అధికారిక దర్యాప్తు నివేదికలు నమ్మాలా? ఐ వుడ్ సే అధికారికంగా అంటే గవర్నమెంట్ సోర్సెస్ నమ్మాలి. కొన్నిసార్లు గవర్నమెంట్ సోర్సెస్ అవి అప్డేటెడ్ గా ఉండవు కనుక మీడియా మాధ్యమం కూడా చూసుకోవచ్చు. అంటే మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇదంతా. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఏ ఛానళ్లలో వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా ఇదంతా ఇన్ఫర్మేషన్ పర్పసెస్ కదండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అదే ఇది కాదు కదా. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూస్తాం, అది కొంతవరకు అథెంటికేటెడ్. ఎందుకంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా అన్ని ట్యాక్స్ రిటర్న్స్ ప్రాఫిట్స్ ఉన్నా కూడా ఎంప్లాయర్స్ లాస్ చూపించమంటారు, అది కూడా తప్పే కదండి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే కొంత అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు గవర్నమెంట్ రిసోర్సెస్ నుంచి. సో మన రీసెర్చ్ మనం చేసుకోవాలండి. మీరు కూడా ఎడ్యుకేట్ చేస్తుండ అంటున్నారు మీ దగ్గరకు వచ్చిన బాధితులని కూడా, రైట్? ఎస్ అండి, డెఫినెట్ గా అండి.
నేను కూడా చాలా ఛానల్స్లలో చెప్తా ఉంటాను. ఇండియన్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడుతా ఉంటాను. ఇప్పుడు యూకే సబ్జెక్ట్స్ మీద మాట్లాడుతున్నాను. గతంలో మీ సాక్షి ఛానళ్లలో 3-4 సంవత్సరాలు రెగ్యులర్ గా వచ్చేవాడిని ట్యూస్డేలో. రైట్. ఇది యుఎస్ లా గురించి మాట్లాడేవాడిని. అండ్ ఐ థ్యాంక్ సాక్షి టీవీ బికాస్ ప్రతిసారి ఏమైనా అయితే మీరు ముందుకు వస్తారు, చేస్తారు. సో మీ మాధ్యమంగా చెప్పేది ఏంటంటే మీ ప్రేక్షకులకు, చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళ దగ్గర చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. దయచేసి మాలాంటి లాయర్స్ కొంత షేర్ చేసుకోగలిగితే మీ దగ్గర ఉన్న ఎవరైతే విక్టిమ్స్ కు కొంత న్యాయం జరుగుద్ది. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని యూట్యూబులు చేసుకొని ఏదో పిఆర్పి రేటింగ్ కోసం చేయబాకండి. మీరు కూడా ధర్మము న్యాయం చెయ్యాలని బయటకు వస్తున్నారు కనుక ప్లీజ్ షేర్ విత్ అస్. ఇప్పుడు మీ మాధ్యమంగా కూడా మేము మీ సాక్షి ఛానల్లో చూసి కూడా చాలా మంది నాకు కాంటాక్ట్ చేస్తున్నారు. సో నేను ఇస్తున్నాను ఇంటర్వ్యూలు. ఎందుకు? మీ వల్ల కొంత జరుగుతుంది కదా, ఇన్ఫర్మేషన్ అనేది అసిమిలేట్ అవుతుంది, డిసిమినేట్ అవుతుంది కదా, విచ్ ఇస్ నైస్ కదా. సో అట్లా మీలాంటి వాళ్ళ మీది పెద్ద ఛానల్, సో మీది మెయిన్ స్ట్రీమ్ ఛానల్. సో నేను మీ ఛానల్ గా అడిగేది ఏంటంటే, సో ప్లీజ్ బి అవేర్, నెంబర్ 1. నెంబర్ 2, అప్రోచ్ అవర్ ఆఫీసెస్. ఇప్పుడు నాకు హైదరాబాద్ లో కూడా ఆఫీస్ ఉందండి, ఆంధ్రాలో విజయవాడలో కూడా ఉంది. దే కెన్ కాంటాక్ట్ అవర్ ఆఫీసెస్. మరి మీ ఆఫీస్ ఎక్కడండి అంటే గూగుల్లో శ్రీనివాస్ కావేటి అని కొడితే ChatGPTలో అన్ని వస్తాయండి. ఇప్పుడు తెలియంది ఏం లేదు. 3వది, నా యూకే ఆఫీస్ అడ్రస్ కూడా వస్తుంది, నా ఫోన్ నంబర్స్ కూడా వస్తాయి. అన్ని వాట్సాప్ ఫోన్ నంబర్సే కదండి. మునుపటి మాత్రం ఏదో ట్రంకాల్ చేసేది లేదు కదా, డబ్బు ఖర్చు పెట్టేసి. సో నేను మీ మాధ్యమంగా నేను ఏదో సొలిసిట్ చేసుకోవట్లేదు. మీరు అంటే నేను న్యాయం చేకూర్చడానికి కొంత ప్రోబోనో వర్క్ చేస్తున్నాము ఫర్ పబ్లిక్ గుడ్. అండ్ మీరు మీ ఛానల్ కి దిస్ గ్రేట్నెస్ గోస్. ఎందుకంటే మీరు నాలాంటి లాయర్ ని పట్టుకొని లైన్ లో తీసుకొచ్చి మాట్లాడించి చేయించడం అంటే చాలా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కదండి. సో ఐ థ్యాంక్ యూ గైస్. అలాగే చట్టపరంగా ఈ కేసులో తదుపరి కీలక పరిమాణాలు ఏవై ఉండొచ్చు శ్రీనివాస్ గారు? డెఫినెట్ గా వాళ్ళ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు కంపెనీ లా ప్రకారం డిజాల్వ్ చేస్తారు. ముందు మళ్ళీ కంపెనీస్ పెట్టుకోకుండా అవుతారు వీళ్ళు, నెంబర్ 1. నెంబర్ 2, ముందు వీళ్ళు ఎవరిని స్పాన్సర్ చేయడానికి ఉండదు, నెంబర్ 2. నెంబర్ 3, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంబడబడతారు. ట్యాక్స్ ఫ్రాడ్ ప్రకారము వాళ్ళకు కూడా ట్యాక్స్ ఇవేజన్ చేసినందుకు బోర్డ్ అని పెనల్టీస్ పడతాయి వాళ్ళ మీద. 4వది, ఎవరైతే డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళందరికీ రిటర్న్ చేయమని కూడా చెప్పి ఆర్డర్స్ వస్తాయి. కొంతమంది హైకోర్ట్ ఆఫ్ యూకే కూడా వెళ్తున్నారు, వీళ్ళు డబ్బు తీసుకున్నారు రిటర్న్ చేయాలని. కొంతమందికి రిటర్న్ చేయమని కూడా హైకోర్ట్ ఆఫ్ యూకే ఆర్డర్స్ ఇచ్చింది. నెంబర్ 5, మళ్ళీ వీళ్ళు బయట దేశానికి పోవటానికి కూడా వాళ్ళు రద్దు చేసే ఉంటది, ఎందుకంటే ఇమిగ్రేషన్ వైజ్. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ జైలు పోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేసే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎక్స్ట్రడిషన్ అడుగుతారు. ఇండియాలో కూడా నేరాలు చేశారు వీళ్ళు, ఎకనామిక్ అఫెన్సెస్. వీళ్ళిద్దరి మీద కాకుండా వీళ్ళ కుటుంబాల మీద కూడా కేసులు అవుతాయి, ఈడీ కేసులు. ఇది చాలా సీరియస్ అఫెన్సెస్ అండి. ఏదో మామూలుగా లోకల్ గా కూర్చొని లోకల్ గా ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లు, మామూలుగా యూట్యూబ్ లోకి వచ్చి చెప్పే అడ్వకేట్లకు అంత తెలియదండి. ఇంటర్నేషనల్ లా తెలియదు, యూకే లా తెలియదు. అంటే ఈ ఏరియాలో ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుందండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, చాలా మంది అడ్వకేట్లు కూడా అనుకోవచ్చు, మరి ఈయనకు తెలుసా అని. నా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ లా అండి. గతంలో బోల్డని అంతర్జాతీయ కోర్టులలో కేసులు వేసాము, యూకే కోర్టులలో వేసాము, యుఎస్ఏలో వేసాము, ఇండియాలో కూడా వేసాము, యూరోపియన్ యూనియన్ లో కూడా వేసాం కనుక చెప్పగలుగుతున్నాను నేను. అంటే ఎవరైనా రీసెర్చ్ చేస్తే ఎక్స్పర్టైజ్ ఉందా? నందూస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వేరే దేశాలకు ప్రయాణించే అవకాశం ఉందా? అసలు ఎలౌ చేస్తారా? ఇండియాకు వచ్చేస్తారా? ఏం జరుగుతుంది ఇప్పుడు? వాళ్ళు అనుకున్నా వెళ్ళగలుగుతారా? ఎవరైతే వీళ్ళు క్రిమినల్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు యూరోప్ లో ఉండి మేము వెళ్ళి ఉంటాము, మేము వరల్డ్ బ్యాంక్ లో డబ్బులు పెట్టుకుంటాము ఇవన్నీ. అంటే యూరోప్ యూకే కూడా చాలా ట్రీటీస్ ఉన్నాయండి. ఎట్లయితే ఇంటర్పోల్ ఉందో యూరోప్ పోల్ అని కూడా ఉంది పోలీస్ వాళ్ళది, వాళ్ళు డెఫినెట్ గా షేర్ చేసుకుంటారు. యూకే యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా అన్ని దేశాలతో కూడా వీళ్ళకు కాంట్రాక్ట్ ఉంది, వాళ్ళు షేర్ చేసుకుంటారు ఇమిగ్రేషన్ వైజ్. వీళ్ళు ఎక్కడున్నా కూడా యూకే గవర్నమెంట్ తలుచుకుంటే, ఎందుకంటే గతం యూకే ప్రపంచాన్ని రాజ్యాన్ని ఏలిన దేశం కనుక అన్ని దేశాలతో వీళ్ళకు కాంట్రాక్ట్స్ ఉన్నాయి. వీళ్ళ లా అన్ని దేశాలలో కూడా అప్లికబుల్ అవుతుంది.
వీళ్ళు అడిగితే ఏ దేశస్తులైనా ఇస్తారండి. వాళ్ళు ఎక్కడున్నా తీసుకొస్తారు వాళ్ళని ఇక్కడికి, యూకే. ఇప్పటి వరకు మరి యూకే గవర్నమెంట్ ఏమైనా స్పందించిందా? ఏం జరుగుతుంది అక్కడ? అంటే వాళ్ళు ఇక్కడ లా ప్రకారము కాన్ఫిడెన్షియాలిటీ అండి. మన ఇండియాలో గవర్నమెంట్ లాగా వచ్చేసి వాళ్ళు టీవీలలో మాట్లాడరు, చెప్పకూడదు అవన్నీ ఓకే. ఇన్ఫర్మేషన్స్. సో గవర్నమెంట్ ఎక్కడ కూడా వైడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదండి. అంటే ఒకవేళ మేము ఎవరికైనా కంప్లైంట్ చేసి ఆ పర్టికులర్ బాధితుడి తరఫున ఫైల్ చేస్తే మా వకాలత్నామా అందులో ఉంటే వాళ్ళు మాకు మాత్రమే ఇస్తారు, వేరే వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వరండి ఇన్ఫర్మేషన్. అంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉన్న ప్రివసీ ప్రకారము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి వాళ్ళు. రైట్. మీరు కూడా ఎక్కడ చెప్పలేరేమో. ఎస్ అండి, కాన్ఫిడెన్షియాలిటీ ప్రైవసీ అంటారు. ఎందుకంటే క్లయింట్ వాళ్ళు మమ్మల్ని సూ చేయొచ్చు, గవర్నమెంట్ కూడా మమ్మల్ని అంటే మా మీద నోటీసులు పంపించి మా లా ప్రాక్టీసింగ్ లైసెన్స్ కే ఇబ్బందులు చేయొచ్చు వాళ్ళు, ఎందుకంటే మేము లా బ్రేక్ చేస్తున్నామని. మీడియా ట్రయల్ చేయడానికి ఉండదండి. రైట్. మరి మీ పరంగా అయితే వాళ్ళకి అంటే బాధితులకి న్యాయం జరుగుతుంది అంటారా ఖచ్చితంగా యూకే గవర్నమెంట్ నుంచి? డెఫినెట్ గా జరుగుతుంది, 100% న్యాయం జరుగుతుంది. అయితే రైట్. మరి ప్రజలకు మీ లీగల్ సలహా ఏంటి ఫైనల్ గా చెప్పండి? ఎవరన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. మేము మీకు హెల్ప్ చేయడానికి ఉన్నాము. ఏదో మేము కేసులు తీసుకొని ప్రమోట్ చేసుకొని ఏదో కావేటిలో కొంతమంది ఏదో మీడియాలో అంటున్నారు ఆయన ఏదో ప్రమోట్ చేసుకోవడానికి వచ్చి ఆయన ఆఫీసులు అడ్రస్లు చెప్తున్నారని. ఇక్కడ అలాంటి ఉద్దేశం ఏం లేదండి. ప్రోబోనో ఇక్కడ మేము లాయర్లను గంటకు 300 పౌండ్లు సంపాదిస్తాము, గంటకు $500 సంపాదిస్తాం. మేము ఆ స్టేజ్ లో ఉన్నాము. మేమేదో గంటకు 50,000 సంపాదించుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి చేయమని ఇన్ని గంటలు దీన్ని మీడియా వాళ్ళకి ఇంత బాధితులకు టైం ఇచ్చే అవసరం లేదండి. ఒక నడిబొడ్డు లండన్ లో కూర్చొని చేయాల్సిన అవసరం లేదండి. రైట్. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది? నందూస్ వరల్డ్ మీద యూకే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇన్వెస్టిగేషన్స్ ఏం జరుగుతుంది అక్కడ? ఇన్వెస్టిగేషన్స్ చేస్తారండి వాళ్ళు. దానికి బాధితులకు తెలుసుకునే అర్హత ఉంటది, ఏ ప్రోగ్రెస్ అవుతుంది, ఏ స్టేజ్ లో ఉందని ఇండివిజువల్ గా అడిగి తీసుకోవచ్చండి. రైట్. శ్రీనివాసరావు గారు, ఇంత చూస్తున్నా ఇంత జరుగుతుంది, అసలు వాళ్ళు ఎందుకు బయటికి వచ్చి ఏం మాట్లాడట్లేదు? కొంచెం కూడా యూట్యూబ్లో కానీ వాళ్ళ మాధ్యమాల్లో కానీ ఎలాంటి స్పందన చేయట్లేదు, చాలా నిశ్శబ్దంగా కామ్గా జరుగుతుంది ఇక్కడ. మరి దీన్ని ఎలా చూడాలి? ఇంతకీ వాళ్ళు నిజంగా పక్కా ప్లాన్గా ఇవన్నీ చేశారా, చేయలేదా? ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు సైలెన్స్ ఇది అడ్మిషన్ కదండి. మీరు సైలెంట్ గా ఉన్నారంటే సగం అంగీకారం కదా. మీరు మాట్లాడకపోవడం సగం అంగీకారం కదండి. ఇప్పుడు ఒకవేళ అవన్నీ తప్పులు అయితే మీరు వచ్చి రిబటల్ చేస్తారు కదా, ఒకటి. రెండోది, వాళ్ళు కూడా బహుశా ఇక్కడ సొలిసిటర్స్ ను కాంటాక్ట్ చేస్తుంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ లాయర్లు ఎవరో ఒకరు ఉంటారు కదండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు కదా చాలా మంది సొలిసిటర్స్, ఇండియన్ సొలిసిటర్స్ కూడా ఉన్నారు, లేకపోతే ఇండియాలో అడ్వకేట్లు కూడా అడ్వైజ్ ఇచ్చి ఉంటారు. మీరు మాట్లాడితే మళ్ళీ అడ్మిషన్ కింద పరిగణిస్తారు, మళ్ళీ లాలో క్రిమినల్ లాలో మీరు కన్విక్షన్స్ కూడా అవుతాయి మీరు మాట్లాడితే, ప్లీజ్ డోంట్ స్పీక్ అని అంటారు కదండి. అందుకని వాళ్ళు బహుశా మాట్లాడట్లేదేమో. ఎందుకంటే ఇప్పుడు కన్ఫెషన్ కింద పరిగణించవచ్చు క్రిమినల్ లాలో. అడ్మిషన్స్ అండ్ కన్ఫెషన్స్ అంటారు మీరు మాట్లాడితే. అంటే మీరు మీడియా మాధ్యమంగా మాట్లాడితే ఒక క్రైమ్ సంబంధించిన దాన్ని పరిగణించవచ్చు లాలో, క్రిమినల్ లాలో. అందుకే బహుశా ఎవరైనా చెప్పుంటారు వాళ్ళకి మీరేం మాట్లాడకండి అని. అది ఒకటి నేను అనుకుంటాను, అంటే వాళ్ళు లీగల్ అడ్వైజర్ తీసుకున్నారేమని. రెండోది నేనేమనుకుంటానంటే, మరి మనం బయటకు వచ్చి రిబటల్ చేస్తే మీరు ఆల్రెడీ అబద్ధాలు చెప్పి దొంగతనాలు చేసి మళ్ళా వచ్చి ఇంకా చెప్తున్నారంటే ఇంకా అబద్ధాలు దొంగతనాలే కదండి. ఇవన్నీ కూడా మనం ఇలాగే చూసాము. ఆవిడ కూడా బయటకు వచ్చి చెప్పారు, కానీ తర్వాత కూడా ఎన్నో కోణాలు బయటకు వచ్చాయి. మరి అందుకనే ఇవన్నీ అవునండి, క్రెడిబిలిటీ ఆఫ్ విట్నెస్ పోద్ది. అందుకని బహుశా రావట్లేదేమో నేను అనుకుంటానండి, అది నా అపోహ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ కావేటి శ్రీనివాసరావు గారు. చాలా వాల్యుబుల్ సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.